విశాఖ నగరంలో ఇలాంటివి పన్నులు వేస్తున్నటువంటి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వరకు ఉండే అవకాశం ఉంది అసలు? ఈరోజు విశాఖపట్నంలో అన్ని పార్కుల్లో, కాలనీల యొక్క పార్కుల్లో కానీ, లేకపోతే బీచ్ రోడ్లో కానీ, లేదు వాకింగ్ ట్రాక్ల్లో అన్ని చోట్ల కూడా ఈ పన్నులు అనేది విధిస్తామని చెప్పి సర్క్యులర్ జారీ చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది పట్టణ సంస్కరణలో భాగం. ఈ పట్టణ సంస్కరణలు అమలు చేసేది ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేస్తుంది. మేము మొదటి నుండి చెప్తున్నాం, 91 తర్వాత ప్రపంచ బ్యాంకు యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ప్రపంచ బ్యాంకు తెచ్చినటువంటి విధానాలు అమలు చేస్తాయి. ఈరోజు నడిచే దాని మీద పన్ను, రేపు ఊపిరి పీల్చుకున్నావు కాబట్టి నీకు మీటర్ పెడతామంటారు, నీ కుళాయిలకు మీటర్లు పెడతామంటారు, అలాగే జుట్టు మీద పన్ను వేస్తామంటారు, లేకపోతే రకరకాల దగ్గిన పన్ను వేస్తారు. ప్రతి దాని మీద కూడా పన్నే. ఈ పన్నుల మీద బతికే పరిస్థితి అనేది ప్రభుత్వం ఉంది. కాబట్టి పన్నుల ప్రభుత్వం ఇది. ఈ పన్నుల ప్రభుత్వాన్ని ఓడిస్తేనే ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుకోగలుగుతాం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం.